హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈరోజు 11th సెప్టెంబర్ 2023. సో ఈరోజు మార్కెట్ 19,996 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. మన గతంలో అనుకున్నట్టుగా 19,990 అది కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ అనుకున్నాం. బట్ 20,000 కూడా క్రాస్ చేసింది ఈరోజు ఇంట్రాడేలో. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 19,996 అడ్జస్టెడ్ ప్రైస్ ఇది. సో ఇప్పుడు మనకి 20,069 ఆర్ 20,070 లెవెల్ దగ్గర కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కొంత చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మనం కొంచెం కాషియస్గా ఉండాలి. సో మనకి మళ్ళీ డౌన్ సైడ్లో ఎంట్రీ పాయింట్స్ మనకి 19,815 ఇది మనకి ఇమీడియట్గా సపోర్ట్ లైన్ లాగా కనపడుతుంది. దాని తర్వాత టీ లైన్ సపోర్ట్ 19,684, కీ లెవెల్ వచ్చి 19,530. సో మనం అనుకున్నట్టుగా కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూసాం. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 45,730, దీన్ని క్రాస్ చేస్తే 46,000. సో డౌన్ సైడ్ చూస్తే మనకి 45,100 మంచి సపోర్ట్ లాగా కనపడుతుంది. సో దాని తర్వాత 44,640 మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ మంచి సపోర్ట్ లాగా ఉంటాయి. 44,640 కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మార్కెట్ మ్యాప్ చూద్దాం. సో నిఫ్టీ 50లో 46 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే ఓన్లీ 4 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం ఉంది, మార్కెట్ బుల్లిష్లో ఉంది. అండ్ ఈరోజు చూస్తే మనకి అదానీ స్టాక్స్లో బాగా, అదానీ గ్రూప్ స్టాక్స్లో కొంచెం మొమెంటం పాజిటివ్గా కనపడింది. అదానీ పోర్ట్స్ బాగా పెరిగింది, 6.96% ఈరోజు గ్రోత్ చూపించాం అదానీ పోర్ట్స్లో. దాని తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ 3.8% పెరిగింది. అండ్ పవర్ స్టాక్స్లో పవర్ గ్రిడ్ ఇలాంటివి కూడా బాగా పెరిగాయి. సో నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్, మారుతి, యూపీఎల్ వీటిలో కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూసాం. డిక్లైన్లో ఉన్న 4 స్టాక్స్ చూస్తే మనకి కోల్ ఇండియా ఇది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఓఎన్జీసీ, తర్వాత బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇవి కొంచెం తగ్గాయి ఈరోజు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో 11 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే ఓన్లీ 1 స్టాక్ మాత్రం నెగిటివ్గా ఉంది. సో నెగిటివ్లో ఉన్న స్టాక్ ఓన్లీ బంధన్ బ్యాంకు. బాగా పెరిగిన స్టాకు 3.44% పెరిగిన స్టాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా 2.53% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ 2%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.41%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొంచెం స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఇది కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు మనం. నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూద్దాం ఒకసారి. సో ఇది ఆప్షన్ చైన్ డేటా 14th సెప్టెంబర్కి ఎక్స్పైరీ నిఫ్టీకి. సో ఇక్కడ మనకి ఒక్కటి నిఫ్టీలో పీసీఆర్ 1.42 చాలా పీక్ వచ్చింది ఇది. సో కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పీసీఆర్ 1.4 దాటి పైకి వెళ్తుందో మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. షార్ట్స్ వెళ్ళాలని కాదు, మన లాంగ్స్లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడానికి మంచి అనువైన సమయం అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే 20,000 దగ్గర కాల్స్ యాడ్ అయి ఉన్నాయి. సో అంటే మనకి ఇప్పుడు 20,100 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే 20,000 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగింది, పుట్స్ హెవీగా లేవు. సో అండ్ 20,000 కాల్కి మన ప్రీమియం 83 రూపీస్ ఉంది. సో టెక్నికల్గా చూసినా కానీ 20,080 దగ్గర టెక్నికల్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఎందుకంటే మన వీక్లీ చార్ట్లో ప్యాటర్న్ వైజ్గా ఎక్స్టెండెడ్ ప్యాటర్న్లో చూస్తే మనకి అక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇవన్నీ చూస్తే మనకి 20,100 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. డౌన్ సైడ్కి వస్తే 19,900 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు 19,850 నుంచి 19,900 జోన్ ఏదైతే ఉందో ఇది మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ ఉన్న ఏరియా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ వచ్చి మనకి 13th సెప్టెంబర్. సో 13th సెప్టెంబర్ వీక్లీ ఎక్స్పైరీకి ఇక్కడ పీసీఆర్ చూస్తే 1.33, ఇది కూడా ఆల్మోస్ట్ పీక్ స్టేజ్కి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూస్తే మనకి 45,500 కొంత టెక్నికల్గా సపోర్ట్ ఉన్న ఏరియా లాగానే కనపడుతుంది. ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ నేను చెప్పొచ్చు, 45,400. సో హైయర్ లెవెల్లో మనకి 45,800 అండ్ 46,000 రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియాస్ అనుకోవచ్చు. డౌన్ సైడ్ 45,400, 300 రెండు లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. 45,700 అండ్ 45,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్యూచర్స్ డేటా. ఫ్యూచర్స్లో బాగా లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా బాగా పెరిగినాయి. సో ఇక్కడ ఎస్ఎల్ టెక్నాలజీ, కాన్కర్, ఐఓసి, తర్వాత మారుతి, ఐసిఐసిఐ, ప్రూ లైఫ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. దీనిలో మనం ఈ కంటైనర్ కార్పొరేషన్ ఒకటి మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో దీని లెవెల్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో మనం ప్లాన్ ఎలా చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. సో దానికన్నా ముందుగా షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్ కూడా ఒకసారి లిస్ట్ చూద్దాం. ఇక్కడ షార్ట్స్ బిల్డ్ అయిపోయిన స్టాక్స్లో చూస్తే బీహెచ్ఎల్, ఐఆర్సిటిసి,
ఓఎన్జీసీ, బిర్లా సాఫ్ట్ వీటిలో కొంత షార్ట్ బిల్డప్ జరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ డౌన్ అయింది. సో ఇవన్నీ కొంచెం షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి, కొంచెం కాషియస్గా ఉండాలి. అంటే ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్స్ ఇవి, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం టెక్నికల్గా ఒక చార్ట్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి కాంకర్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో దాన్ని ఈరోజు బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ సప్లై వరకు ఫాస్ట్గా మూవ్ అయింది. సో 747, 750 ఇది కొంత మనకి ప్రీవియస్ సప్లై ఏరియా. సో ఈ సప్లై ఏరియాకి వెళ్ళిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, 733 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఇంట్రాడే కానీ పొజిషనల్గా కానీ కొంచెం డిప్స్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోకున్నా కన్నా కూడా కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ 717 ఆర్ 715 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక 15-20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని మళ్ళీ 760, 752ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హై వరకు వెళ్ళొచ్చు. సో 780, 785 లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి. సో నిఫ్టీకి మన కీ లెవెల్ 19,530, బ్యాంక్ నిఫ్టీకి 44,640. సో రేపటికి ఎక్స్పెక్టెడ్ రేంజ్ అనుకోవచ్చు మనం. నిఫ్టీకి 20,195 నుంచి 19,796, బ్యాంక్ నిఫ్టీకి వచ్చి 46,085 నుంచి 45,055 వరకు ఒక బ్రాడ్ రేంజ్ ఉండే అవకాశం ఉంది. పివోట్ లెవెల్ చూస్తే 9956 నిఫ్టీకి ఉంది, బ్యాంక్ నిఫ్టీకి 45,479. ఇది రేపటికి పివోట్ లెవెల్స్. అదేవిధంగా మొమెంటంలో ఉన్న స్టాక్స్, బుల్లి స్టాక్స్, బైరీ స్టాక్స్ నాకు బ్లాగ్లో రాస్తున్నారు, మీరు బ్లాగ్ చూడొచ్చు. బ్లాగ్ అడ్రస్ mytradinglevels.blogspot.com. సో ఇక్కడ మనం గతంలో ఇమామి గురించి మాట్లాడుకున్నాం. ఇమామి ఈరోజు బాగా పెరిగింది, 5% కన్నా ఎక్కువ ప్రాఫిట్లోకి వచ్చింది. సో మనం రెగ్యులర్గా మానిటర్ చేసే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి మార్కెట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీరు నేర్చుకోవాలనుకున్నా లేకపోతే స్టాక్స్ గురించి వివరాలు తెలుసుకోవాలన్నా కానీ నా వాట్సాప్ నెంబర్ 9391002840. ఇది నా వాట్సాప్ నెంబర్, మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.